కాబట్టి ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు ఇవ్వడానికి ఏం కొడుతున్నారు? అప్పుడు నేను ఆయన అడిగాను, ఒక 10,000 కొబ్బరికాయలు కొడితే మీరు పూజిస్తున్న దేవుడు మీకు ప్రసన్నం అవుతాడా అని అడిగాను. ఎందుకు అవుతాడు? ఏమో, పాప పుణ్యాన్ని బట్టి ఉంటుంది. హృదయంలో కల్మషం పెట్టుకొని కొబ్బరికాయ కొడితే దేవుడు ప్రసన్నం అవుతాడా ఏంటి? అవడు. దానికి చాలా నిష్ఠ అవసరం అన్నాడు ఆయన. చాలా బాగా మాట్లాడాడు. అప్పుడు నేనేమన్నానంటే, మీరు 10,000 కొబ్బరికాయలు కొట్టిన ఆయన ప్రసన్నం అవుతాడో లేదో తెలియదు, కానీ మీ కొబ్బరికాయ నీళ్ళ కంటే మా గుండెకాయ కన్నీరు చాలా పవిత్రమైనది. దాన్ని ముందట పోసి ప్రార్థిస్తే ఆయన ప్రసన్నం అవుతాడు. పరిశుద్ధుడికే కాదు, పాపిని కూడా కరుణించి పరిశుద్ధుని చేస్తుంది నా సర్వోన్నతుడైన దేవుని రక్తం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, కొబ్బరికాయ నీరు పవిత్రమా, హృదయ కన్నీరు పవిత్రమా? ఆయనే అన్నాడు, హృదయంలోంచి వచ్చే కన్నీరే పవిత్రం. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర హృదయ కన్నీరు ఉందా లేదా? కొబ్బరికాయ అవసరమా? అందుకే పచ్చడి చేసుకొని తింటున్నాం, ఆరోగ్యానికి మంచిదని.